అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇప్పుడు అసలు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలి. ఈ స్టోరీ తర్వాత గన్నవరం ఎయిర్పోర్ట్ గురించి కూడా మీకు చెప్పాలి. నాకు ఉండటానికి ఇల్లు లేదు. పక్కింటోడికి పెద్ద బంగ్లా, పెద్ద స్విమ్మింగ్ పూలు, ఇంకోటి చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంది. నేను పక్కింటోడి దగ్గరికి వెళ్ళి, ఏంటి మీ చిన్న స్విమ్మింగ్ పూల్ ఏంది ఎంత చిన్నగా ఉంది అని అన్నా అనుకోండి, ఎంత కామెడీగా ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కోయంబత్తూరులోకి వెళ్ళి చేసిన కామెంట్స్ కూడా నాకు అంతే ఫన్నీగా అనిపించింది. 20 years back. Now Hyderabad, one of the best airport in the country, greenfield airport in the country. Now we have given another airport, Bhogapuram, after bifurcation. Now that I have given there 2,500 acres of land. And also now I am going to construct one more airport in Amaravati, more than 5,000 acres of land. Your Coimbatore airport is only 500 acres or 400 acres of land. Now, సో చూశారు కదండి వీడియో. కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్ గురించి అంత ఫన్నీగా ఆయన అంటే, ఇప్పుడు అందులోకి వెళ్ళే ముందు ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లు ఎన్ని ఎకరాల్లో ఉందో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి జేఎఫ్కే ఎయిర్పోర్ట్ వచ్చేసి 5,200 ఎకరాల్లో ఉంది, న్యూయార్క్ ఎయిర్పోర్ట్. నెక్స్ట్ వచ్చేసి మన ఢిల్లీ ఎయిర్పోర్ట్ వచ్చేసి 5,100 ఎకరాల్లో ఉంది. లండన్ ఎయిర్పోర్ట్ వచ్చేసి 3,000 ఎకరాల్లో ఉంది. మన బాబు గారికి ఎంతో ఇష్టమైన దేశం సింగపూర్ ఎయిర్పోర్ట్ వచ్చేసి 3,000 ఎకరాల్లో ఉంది. నేనుండే సిటీ ఎయిర్పోర్ట్ వచ్చేసి 2,000 ఎకరాల్లో ఉంది. సో మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ గురించి వద్దాం. హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్పోర్ట్ 1930లో కట్టి 2006 దాకా దాన్ని కంటిన్యూ చేశారు. 2006కి హైదరాబాద్ జనాభా వచ్చేసి 65 లక్షలు. 2006 తర్వాత దాన్ని 60 కిలోమీటర్ల అవతల శంషాబాద్ ఎయిర్పోర్ట్ డిజైన్ చేశారు. ఓకే, 2006కి హైదరాబాద్ జనాభా వచ్చేసి 65 లక్షలు. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ప్రపంచ దేశాలన్నీ, డెవలప్డ్ కంట్రీస్ అన్నీ పెద్ద పెద్ద సిటీల్లో ఎయిర్పోర్ట్ వద్దు, పెద్ద సిటీకి 100 కిలోమీటర్స్ అవతల ఎయిర్పోర్ట్ బిల్డ్ చేసుకుందాం అనే కాన్సెప్ట్ ముందుకెళ్తుంటే, మన విజనరీ గారు, మన చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు వచ్చేసి అమరావతిలో, ఆయన అనుకున్న క్యాపిటల్లో ఇంకొక 5,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ తీసుకొని ఎయిర్పోర్ట్ కడతారంట. ఇక్కడ ఇంకొక చిన్న లాజిక్ ఏంటంటే, వాళ్ళు అమరావతి క్యాపిటల్గా డిసైడ్ అయ్యారు కదా. అమరావతి క్యాపిటల్గా డిసైడ్ అయితే డైరెక్ట్గా అమరావతి నుంచి 100 కిలోమీటర్లు చేస్తే గన్నవరం, అదే గన్నవరం ఎయిర్పోర్ట్ 5,000 పెట్టి 5,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ తీసుకొని దాన్ని డెవలప్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ అంతా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది. జస్ట్ కొద్దిగా ల్యాండ్ అలొకేట్ చేసి డెవలప్మెంట్ చేస్తే అయిపోయింది. అది చెయ్యరు. మళ్ళీ మనమంతా విజనరీ, మళ్ళీ పక్కోడు ఎయిర్పోర్ట్ చూసి నవ్వుతాం మనం. పోనీ మీరు జగన్ గారు అన్నట్టు వైజాగో, ఎగ్జిస్టింగ్ క్యాపిటల్స్ వైజాగో, లేదంటే గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం కలిపేసి క్యాపిటల్గా డిక్లేర్ చేసి, ఇదిగోండి మా గన్నవరం ఎయిర్పోర్ట్ని 5,000 ఎకరాల్లో విస్తరిస్తున్నాము అంటే, కోయంబత్తూరు రోడ్ ఓకే, వాళ్ళకి ఏదో క్యాపిటల్ ఉంది అనుకుంటారు. అమరావతి అక్కడ ఏమీ లేదు, ఏమీ లేని చోట 5,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ కడతారంట. మళ్ళీ దాన్ని మనం విజనరీ అనుకోవాలంట. సో ఇది నా పాయింట్ ఈ ఎయిర్పోర్ట్ విషయంలో. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.